बस्ती मार्ग स्वीकारणारे भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी के.एस.आर. यांनी घरोघरी जाऊन समस्या जाणून घेतल्या। रिम्स येथील मोफत हृदयरोग वैद्यकीय शिबिराला विशेष प्रतिसाद। जिल्ह्यातून मोठ्या प्रमाणात रुग्ण आले। महावीर जयंतीचा भव्य सोहळा, भक्तिगीतांच्या गजरात शहरात शोभायात्रा। नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। आजच्या सविस्तर बातम्या। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी बस्ती मार्गाला अनपेक्षित प्रतिसाद मिळत आहे। आदिलाबाद शहरातील वसाहतीमध्ये घरोघरी जाऊन लोकांच्या समस्या जाणून घेणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांचे लोक कौतुक करत आहे। लोकांच्या समस्यांना उत्तर देण्याची क्षमता असलेले कंदी श्रीनिवास रेड्डी हे आमदार झाले तर त्यांच्या समस्या सोडवतील असे लोक म्हणत आहे। अशा नेत्यांची आदिलाबाद मतदारसंघातील जनतेला मोठी गरज आहे असे लोकांचे मत आहे। कंदी श्रीनिवास रेड्डी यांनी गांधीनगर आदिलाबाद शहरात बस्ती मार्ग आयोजित केला। स्थानिकांनी शाल देऊन त्यांचे स्वागत केले। त्यानंतर त्यांनी घरोघरी जाऊन लोकांच्या समस्या जाणून घेतल्या। वसाहतीतील समस्या पाहून आमदार जोगू रामन्ना आणि नगराध्यक्ष जोगू पेमेंदर यांच्यावर संताप व्यक्त केला। तुमच्या राजवटीत लोकांना एवढा त्रास असताना तुम्ही काय करत आहे असा सवाल त्यांनी केला। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आगामी निवडणुकीत जोगू रामन्नाचा पराभव केला तरच आम्हाला असे चांगले दिवस येतील व सकाळी 6:30 वाजतापासून सुमारे 3 तास लोकांमध्ये फिरून कंदी श्रीनिवास रेड्डी यांनी घरोघरी बोलवून समस्या जाणून घेतल्या। त्यातील काहींना आपल्या कष्टाविषयी सांगताना अश्रू अनावर आले। त्यांनी त्यांच्या वेदना ऐकल्या। निवडणुकीपर्यंत संयम बाळगा असे ते म्हणाले, तेव्हाच हे सरकार येईल आणि तुमच्या अडचणी दूर होतील असे ते म्हणाले। सर्वांची जबाबदारी घेणार असून सर्वांच्या गरजा पूर्ण करणार असल्याचे त्यांनी सांगितले। ఆదిలాబాదు నడిగి సూడు సీనన్న సురుకుదనం ఎదురై మాట్లాడి సూడు అన్న మాట గొప్పతనం మనసున్న నేతలాగా ఎదిగేటి గొప్ప గుణం మన కోసం రావడమే మనకందిన గొప్ప వరం టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కంది సీనన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కంది సీనన్న టాటాకు సప్పుళ్లకు రన్నో మాయన్న మా కంది సీనన్న అదరబోడు బెదరబోడు రన్నో మాయన్న మా కంది సీనన్న బరిగీసి అరెరెరెరె బరిగీసి అరే అరే బరిగీసి కొట్లాడుతడదిలాబాదులోన మా కంది సీనన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కంది సీనన్న అరే మాటలెన్నో చెప్పి మనకు మభ్య పెట్టబోడన్నా ఆశలెన్నో చూపి మనల మాయ చేసి పోడన్నా ఆశయాల సాధనకై వచ్చినాడు సీనన్న ప్రజల మధ్యలో ఉండే ప్రజల మనిషి సీనన్న ఇక మీ ఆటలు సాగబోవు పింకు కారు సారు మా ఆదిలాబాదులోన కమలానికి మాబో తాడిపత్రి కట్టుకొని ఉంటున్నాం। దాని మీద రాళ్ళు పెట్టుకున్నాం। ఏ గాలుపు దుమారం వస్తే గనక ఇండ్లు కొట్టుకపోతాయో మా లేచిపోతాయో ఇండ్లు, మేము అనాథలం అయిపోతామని ఎక్కడ చూసినా అదే గోస, ఎక్కడ చూసినా కూడా అదే పాపం అనిపిస్తుందండి। లోపల ఎక్కడ ఒక మెయిన్ రోడ్డు తప్ప లోపల ఎక్కడ సీసీ రోడ్లు లేవు, ఎక్కడ నాలీలు లేవు। నాలీలు కట్టకుండా, సీసీ రోడ్లు కట్టకుండా, ఇండ్లు ఇవ్వకుండా మరొక అతిపెద్ద సమస్య 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది। అట్లనే వికలాంగులకు, హ్యాండిక్యాప్డ్కి, వితంతువులకు
ఒంటరి మహిళలకు, భర్త చనిపోయినటువంటి వితంతువులకి అందరికీ కూడా పింఛన్లు ఇస్తామని చెప్పుకునేది ఈ ప్రభుత్వం. ఇక్కడ 1000 మందికి పింఛన్లు అవసరమైతే 300 మందికి పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఒక కొత్త పింఛన్ రావాలంటే మన కాలనీలు ఎవరైనా చనిపోవాలని ప్రజలు కోరుకునే పరిస్థితి తీసుకొస్తున్నది. ఎంత దుర్మార్గం ఇది! ఇండ్లియక, పింఛన్లియక అనేక మందికి, కొత్తగా వేరుపడ్డ వాళ్ళకు, యారబడ్డ వాళ్ళకు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు 4 ఏళ్ల నుంచి ఇస్తలేదు. చదువుకునే పిల్లలకి 4 సంవత్సరాల నుంచి ఒక్క పిల్లని కంటే ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేదు. చదువుని మధ్యలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు మధ్యలోనే వదిలేస్తున్నారు. చదువు భారమై పుస్తల తాడు తాకట్టు పెట్టి, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి బాకీలు చేసి చదివించినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రాక ఈ ప్రభుత్వం జోగురామన్న ఏం ప్రామిస్ చేసిండు, ఏమి హామీ ఇచ్చిండు? 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాడు. ఉద్యోగం లేని ప్రతి విద్యార్థికి ఇచ్చిండా? వచ్చిందా ఎవరికైనా? ఇంత పాపమా? ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. మీ అల్లుడు ఒక ఇంట్లో పడుకోవాలి, మీ బిడ్డి ఒక ఇంట్లో పడుకోవాలి, మీకు ఆ కోడలు ఒక ఇంట్లో పడుకోవాలి, మీ పెద్ద కొడుకు ఒక ఇంట్లో పడుకోవాలి, ఒక రూమ్లో మీ చిన్న కొడుకు ఒక రూమ్లో పడుకోవాలని తప్పుడు హామీలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను మోసం చేసిండు. ఇంటి జాగాలు ఇప్పిస్తాను మోసం చేసిండు. జోగురామన్న, నీ జీవితంలో ఎప్పుడన్నా ఇంటి జాగాలు इप्पिंचिनवा? आदिलाबाद रिम्स येथील DICE केंद्रात RBSKच्या संयुक्त विद्यमानाने आयोजित केलेल्या मुलांसाठी मोफत हृदयरोग शिबिराला मोठा प्रतिसाद मिळाला. संयुक्त आदिलाबाद जिल्ह्यातील विविध भागातील पालक आपल्या मुलांसह मोठ्या संख्येने उपस्थित होते. हैदराबाद अपोलो रुग्णालयातील विशेष हृदयरोग तज्ञांनी बाधित मुलांची तपासणी व उपचार केले. गरज असलेल्यांवर मोफत शस्त्रक्रिया करण्यात येणार असल्याचे त्यांनी सांगितले. Today we have come here in NIMS Hospital in RBSK camp. We are very thankful to the whole RBSK team. There are almost 100 patients here, and out of which I think 30-35 have been evaluated. Out of those patients, I think 10 to 15 patients are the patients who require either surgical intervention or intervention in the cath lab. Even the last camp was done, I think 6 months back, where we operated somewhere around 20-25 babies. And they're all doing well, and 20 or something babies are under follow-up. आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन मध्ये गावोगावी ओबीसी पोस्टर आणि प्रत्येक घरापर्यंत भाजपच्या पोस्टरचे अनावरण करण्यात आले. ओबीसी मोर्चाचे राष्ट्रीय अध्यक्ष लक्ष्मण यांच्या आदेशानुसार या महिन्याच्या 6 ते 15 तारखेपर्यंत या कालावधीत होणाऱ्या कार्यक्रमाच्या भिंतीपत्रकाचे प्रकाशन कंदी श्रीनिवास रेड्डी यांच्या हस्ते जिल्हा ओबीसी मोर्चा अध्यक्ष गोरला राजू यादव यांच्या हस्ते करण्यात आले. ओबीसी मोर्चा राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, ओबीसी इच्छोडा मंडळाचे अध्यक्ष जाधव रामू, भाजप नेते गिम्मा संतोष, किष्टा रेड्डी, पुंडूर रवी किरण, संतोष रेड्डी, संजीव आदी सहभागी झाले होते. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బండి సంజయ్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేంద్ర నాయకత్వం మా జాతీయ నాయకులు అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. తప్పకుండా ఓబీసీల యొక్క హక్కుల కోసం, ఓబీసీల యొక్క నిరంతరమైనటువంటి వాళ్ళు
పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి వారి హక్కుల కోసం పోరాడడానికి నా వంతుగా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఓబీసీలకి, ఓబీసీ విద్యార్థులకి స్కాలర్షిప్లు 4 సంవత్సరాల నుంచి రావట్లేదు. ఓబీసీలకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి లోన్లు ఈ ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. ప్రోత్సాహకాలు అందించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మా ఓబీసీ మోర్చా, మా పార్టీ ఓబీసీ మోర్చా గట్టి పోరాటాలు చేస్తున్నది. దానికి మేమంతా కూడా అన్ని వర్గాల ప్రజలం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్నటువంటి తేడా లేకుండా అందరం మా యొక్క సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఈ వారం రోజులటువంటి ప్రోగ్రాము అద్భుతమైనటువంటి సక్సెస్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారని మాకు నమ్మకం ఉంది. క్యాబినెట్లో 28 మంది క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జీ మంత్రుల్ని తీసుకొని 65% పైగా ఓబీసీలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. పల్లె పల్లెకు ఓబీసీ, ఇంటింటికి బీజేపీ అనే అభియాన్ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇప్పుడు అమ్మా న్యూస్ అధినేత మరి బీజేపీ నాయకులు శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాభవన్లో కూడా ఈ కార్యక్రమం పోస్టర్ లాంచింగ్ చేయడం జరుగుతున్నది. ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయం, ఓట్ల కొరకే వాడుకుంటుంది తప్ప వారి అభివృద్ధి, వారి స్థితిగతులను అధ్యయనం చేయకుండా ఎటువంటి పథకాలు కూడా ఓబీసీలకు, బీసీలకు సరిగ్గా అందకుండా మరి పూర్తిగా निर्वीर्यम చేయడం జరుగుతుంది. आदिलाबाद शहरातील महावीर इमारतीत जैन समाजाच्या वतीने महावीर जयंती मोठ्या उत्सवात साजरी करण्यात आली. प्रथम महावीर यांच्या प्रतिमेचे विशेष पूजन केल्यानंतर त्यांनी भक्तिगीते गाऊन आपली भक्ती व्यक्त केली. त्यानंतर शहरातील प्रमुख मार्गावरून मिरवणूक काढण्यात आली. भक्तिगीते गात आणि महावीरांच्या शिकवणीचे स्मरण करत ते या मिरवणुकीत सहभागी झाले होते. या कार्यक्रमात जैन समाजाचे अध्यक्ष अजय विश्वक, नरेंद्र चौधरी आदी सहभागी झाले होते. महावीर जयंती विशेष आहे, जगा आणि जगू द्या, या त्यांच्या संदेशातून प्रेरणा द्या असा सल्ला त्यांनी दिला. जियो और जीने दो, महावीर स्वामी का क्या संदेश, धर्म की जय. आदिलाबाद शहर का जैन संघ आज महावीर स्वामी का 2622वां जैन जन्म कल्याण को बहुत हर्ष और उत्साह के साथ मनाया. सभी समाज के सदस्य आज उपस्थित रहे और महावीर स्वामी का जो संदेश है, अहिंसा, परमो धर्म, और सबसे बड़ा ये है कि हम अपने आप में दोष देके दूसरों में दोष नहीं दे, उन्होंने स्वामी ने हमको ये संदेश दिया, उसी का संदेश का हम पालन कर रहे हैं. भारतीय जनता पक्षाच्या स्थापन दिनानिमित्त ओबीसी मोर्चाच्या वतीने भाजप या महिन्याच्या 6 तारखेपासून 15 वाड्यासाठी गावोगावात घराघरात भाजप कार्यक्रम करणार असल्याचे ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव यांनी सांगितले. यादव म्हणाले की भाजप जिल्हा कार्यालयात या कार्यक्रमाशी संबंधित भिंतीपत्रकाचे प्रकाशन करण्यात आले. ते म्हणाले की सीएम केसीआरच्या राजवटीत ओबीसीची फसवणूक झाली आहे. बीसींना उच्च स्थान मिळावे आणि त्यांना योग्य सन्मान मिळावा यासाठी हा उपक्रम हाती घेण्यात येत असल्याचे त्यांनी सांगितले. సవతి తల్లి చూపు చూస్తూ బీసీలను ఓన్లీ ఓటు బ్యాంకుగానే వాడుకున్నదనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈ విషయాలన్నీ మన గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన
ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీసీల పట్ల బీసీలకు కావాల్సినటువంటి పథకాలు కానీ బీసీలకు కావాల్సినటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందే స్కీములు కూడా ఎన్నో తీసుకురావడం జరిగింది. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन जैनत मंडळ गिम्माच्या ग्रामस्थांनी कंदी श्रीनिवास रेड्डी यांची सौजन्याने भेट घेतली. केएसआरने आगामी हनुमान जयंती उत्सवासाठी गावकऱ्यांना आर्थिक मदत केली. त्यांच्यासोबत गिम्मा संतोष सनी श्रीकांत संतोष रेड्डी पुंडू रविकिरण संजीव किष्टा रेड्डी आणि इतर सहभागी होते. జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే బలంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం ప్రతిక్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం కేఎస్ఆర్ కేఎస్ఆర్ వి ఆర్ విత్ యు కేఎస్ఆర్. कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस प्रजासेवा भवन आदिलाबाद शहरातील रामनगर कॉलनीतील अनेक वसाहतींनी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली भाजपमध्ये प्रवेश केला. त्यांना स्कार्फ पांघरून पार्टीमध्ये आमंत्रित करण्यात आले होते. पक्ष मजबूत करण्यासाठी मैदानी पातळीवर काम करण्यास सांगितले. या कार्यक्रमात ओबीसी मोर्चाचे जिल्हाध्यक्ष गोरला राजू यादव, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, गिम्मा संतोष, संतोष रेड्डी, पुंडू रविकिरण, किष्टा रेड्डी यांच्यासह भाजपचे अनेक नेते आणि कार्यकर्ते सहभागी झाले होते. మతాలకు అతీతంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్ని వర్గాల్ని అన్ని మతాల్ని అన్ని కులాల్ని కలుపుకుపోయేటువంటి ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులోకి వచ్చినటువంటి ఈరోజు మైనారిటీ సోదరులు రామ్నగర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మైనారిటీ సోదరులు జలీల్ గారిని, ఫిరోజ్ గారిని, మొహమ్మద్ గారిని వాళ్ళందరినీ కూడా పేరు పేరున పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మైనారిటీ సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సంక్షేమ ఫలాలు అందరికీ అందించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు పాస్మాందా ముస్లిమ్స్ అంటే పాస్మాందా అంటే అత్యంత వెనుకబడ్డటువంటి మైనారిటీ సోదరుల్ని కలుపుకపోయి వాళ్ళకు కూడా సంక్షేమ ఫలితాల్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి అద్భుతమైనటువంటి నినాదాల్ని రూపొందించడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ పురపాలక సంఘ పరిధిలోని రామ్నగర్ వార్డుకు చెందినటువంటి మైనార్టీ సోదరులు, యువకులు, ఉత్సాహవంతులు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల బాగోగులను చూసుకుంటూ కష్టాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి యువ పారిశ్రామికవేత్త సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్టీలోకి వారు రావడం, వారందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరపున స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ శ్రీ ప్రియతమ నాయకులు ప్రజా సమస్యల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నేత మన కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రామ్నగర్కి చెందినటువంటి పలువురు ముస్లిం సోదరులు మన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేటి తరుణంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు మన దేశాన్ని ఎంత స్వచ్ఛమైన పాలనతో పాలిస్తున్నప్పటికీ దీనికి ఈ బీజేపీ అనేది ఒక మత రాజకీయ పార్టీ అని, కులాలకు దేవుళ్ళ మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ మత రాజకీయం అని రంగులు పూస్తున్నటువంటి దుష్టశక్తులకు ఈ మన ప్రజాసేవన్ భవన్ వేదికగా చెప్తున్నా, ఎటువంటి రాజకీయాలకు కానీ మత రాజకీయాలకు కానీ బీజేపీ లొంగది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ తాను స్వయంగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా పనిచేయడానికి ఎందరో పేద ప్రజలు వారితో పాటు ఇంతటి సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు.
आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान कार्यक्रमाची सुरुवात चांगल्या मनाने केली आणि तो अखंड चालू आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरांची भूक भागवत अन्नपूर्णा भवन म्हणून बहरत आहे। जेवण घेतलेल्या प्रत्येकाने अन्नदाता सुखी भव असे म्हणत आहे। KSR यांना आशीर्वाद देत आहे। बेला मंडळातील चपराळा गावात सेंटर फॉर पीपल्स फॉरेस्ट्री स्वयंसेवी संस्थेच्या संयुक्त विद्यमानाने आदिवासी शेतकऱ्यांसाठी सेंद्रिय खताच्या वापराबाबत जनजागृती परिषद आयोजित करण्यात आली होती। गेल्या 3 वर्षापासून या स्वयंसेवी संस्थेमार्फत दत्तक न घेतलेल्या गावांमध्ये आदिवासी गावे उभारून आदिवासी शेतकरी सेवा केंद्र स्थापन करून शेतकऱ्यांना सेंद्रिय खताच्या वापराबाबत प्रबोधन केले जात आहे। गेल्या 3 वर्षापासून या स्वयंसेवी संस्थेचा 1500 शेतकऱ्यांना लाभ झाला आहे। సమస్త వల్ల మట్టి వేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది। కష్టకారులకు ఖర్చు అనేది తగ్గుతుంది। ఇట్లా ఇంతకు ముందు 3 సంవత్సరాల నుంచి మట్టి వేయడం చేస్తున్నారు, చాలా ఉపయోగపడుతుంది। 40 మందికి వేసిండ్రు అని ఇంకా చేస్తున్నారు। ఎవరికైనా కావాలంటే ఇంకా ఆధార్ కార్డు కావాలి, పట్ట పాస్బుక్ కావాలి, తెచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తారు। हमारे को मट्टी दे रहे खेत में डालने को, अच्छा मट्टी तालाब से लाके गए साल में भी दिए, अच्छा फसल हुआ। उसलिए यही साल में भी मैं 2 ट्रिप डालने को लगाया, वो डाल रहे, अच्छा बिजाई दे रहे, उसमें अच्छा पीक हो रहा, हम डाल रहे, उससे हमारे को अच्छा फायदा हो रहा। ట్యాంక్ లో ఉన్న మట్టి పరీక్ష చేపించి దాంట్లో ఉన్న న్యూట్రియంట్ పోషకాల విలువలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది। అలాగే ఏదైతే మేము చెప్పిస్తున్న కార్యక్రమంలో 3 రకాల పప్పు దినుసులు మరియు 1 రకం కూరగాయలు పండించడంలో మొత్తం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా అన్ని బయోపెస్టిసైడ్ తయారు చేపించి ఆవు మూత్రం పట్టి నీమాస్త్రం, అగ్నియాస్త్రం ఇలాంటివి తయారు చేపించి వాడిపోయడం జరుగుతుంది। అలాగే NPM షాపులు, నాన్ పెస్టిసైడ్ షాప్ మేనేజ్మెంట్ షాపులు కూడా ఓపెన్ చేసినాం, ఒకటి సొన్కాస్లో మరియు ఇక్కడ చప్రాला। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रात श्री लक्ष्मीनारायण स्वामी देवस्थानाच्या परिसरात
ओसी वेलफेअर असोसिएशनच्या अध्यक्षांनी पत्रकार परिषद घेतली। ओसी वेलफेअर असोसिएशनचे अध्यक्ष जंगम संतोष यांनी या कार्यक्रमात सांगितले की आदिलाबाद येथील सेंटर गार्डन येथे या महिन्याच्या 9 तारखेला होणाऱ्या ओसी वेलफेअर असोसिएशनच्या पथविधी सोहळ्याला त्यांनी उपस्थिती राहण्यास सांगितले। शासनाकडील सर्व कल्याणकारी योजना ही ओसीला देण्यात यावी अशी मागणी त्यांनी केली। या कार्यक्रमात जैनत ओसी संघाचे नेते व कार्यकर्ते सहभागी झाले होते। ఓసీ సంఘాల యొక్క ఐక్యత కోసం ఈరోజు ఓసీ సంక్షేమ సంఘం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది। ఓసీలందరూ కూడా మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా నేను కోరుతున్నాను। పోరాటం లేనిదే మనకి ఏది కూడా రాదు కాబట్టి మనం పోరాటం చేయాల్సిందే। ఇలా మనం ఉద్యోగాల్లో నష్టపోతున్నాం, చదువులో వెనుకబడిపోతున్నాం, అన్ని విధాల नष्टपोयेदी मनमे रिजर्वेशन श्यामा देशपांडे यांनी बेलामंडळ आदिवासी आश्रम हायस्कूलला भेट दिली। जिल्हा बार असोसिएशनच्या विधी सचिव श्यामा देशपांडे यांनी मंडळातील आदिवासी आश्रम हायस्कूलला भेट दिली। विद्यार्थ्यांना वसतिगृहात राहण्यासारख्या समस्यांबाबत विचारणा केली। शाळेतील स्वयंपाकघर व स्टोर रूमची पाहणी करण्यात आली। कार्य करत नसलेले पंखे दुरुस्त करण्याचे आदेश दिले। मुलांना कोणतीही अडचण येऊ नये याची जबाबदारी शाळेच्या कर्मचाऱ्यांची असल्याचे त्यांनी सांगितले। एचएम यांना काही समस्या असल्यास वरिष्ठांच्या निदर्शनास आणून देण्याच्या सूचना देण्यात आल्या। ప్రాబ్లం అవుతుందా? అవుతుంది కదా, నాకు చెప్పరా? 35 మంది ఒక రూమ్లో. మీకు మ్యాట్స్ ఉన్నాయా కింద? మ్యాట్స్ లేవు. మ్యాట్స్ లేవు. తిన్నారా? ఎట్లా आगे मत क्लास को बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। रिम्स येथील मोफत हृदयरोग वैद्यकीय शिबिराला विशेष प्रतिसाद। जिल्ह्यातून मोठ्या प्रमाणात रुग्ण आले। महावीर जयंतीचा भव्य सोहळा, भक्तिगीतांच्या गजरात शहरात शोभायात्रा। नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।